హాయ్ అందరికీ. ఈరోజు సండే మేము పాల్కొల దగ్గర ఆస్థానా ఉందండి. సో జైనుల్ ఆబెదీన్ ఆస్థానా అంటారు. జైనుల్ ఆబెదీన్ అంటే ఇమాం హుసేన్ యొక్క కుమారుడు అండి. ఆయన కూడా షహీద్ అయిపోయారన్నమాట. సో ఆయన ఆస్థానాకి అయితే ఈరోజు షహాదత్ ఉందండి. సో మేమైతే పాల్కొల్ వచ్చాము. ఈ ఆస్థానా వచ్చి మారుతి థియేటర్ రైట్ సైడ్ ఉంటుందండి. చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదండి, జెంట్స్ చదువుతున్నారు కదండి, దాన్ని మాతం అంటాము. నోహా చదివి మాతం చేయడం అంటాం అన్నమాట. సో దాని తర్వాత మార్నింగే వచ్చేసాం కాబట్టి ఇక్కడ టిఫిన్స్ దగ్గర నుంచి అరేంజ్ చేశారండి వీళ్ళే. సో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు అండి, చికెన్ కర్రీ చేశారండి. వేడిగా టీ కూడా ఇచ్చేసారండి. మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే. కానీ నేను క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాను గైస్. ఎందుకంటే నాకు ఇక్కడ చాలా హరిబరి అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతము మజ్లీస్ దాంట్లో కూర్చోవాలండి. దట్టు ఆస్థానా కదండి. వీడియోస్ కూడా ఎక్కువ తీయడం కాదు. ఎందుకంటే మనం ఎక్కడైనా పూజ కానీ దువా కానీ ప్రేయర్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఎక్కువ దాని మీద దృష్టి పెట్టామనుకోండి, ఆ ప్రేయర్స్ మీద మాత్రం దృష్టి ఉండదు. సో నేను అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, భోజనాలు కూడా అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ వచ్చి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. నేను వచ్చి ఇక్కడ పూజారి అండి, ఆయన పర్మిషన్ తీసుకున్నాను అన్నమాట. ఆయన పర్మిషన్ ఇచ్చారండి, వీడియో తీసుకోండి అమ్మా అని చెప్పి. సో ఇది మంచి పనే కాదండి. ఎవరి క్యాస్ట్లో ఏమేమి జరుగుతుంది, ఎవరు రిలీజియన్లో ఎలా చేస్తారో నేను వీడియో ద్వారా చెప్తున్నానండి మీకు. మా రిలీజియన్లో అయితే మేము షియా ముస్లింలో అయితే ఇలాగే ఉంటాయండి. మాకు మొహరం అని, అంటే మాకు రంజాన్ బక్రీద్తో పాటు మొహరం కూడా ఉంటుందండి. మొహరం అంటే సాటర్డేస్ అని అందరికి తెలుసు ఇంకా మీకు. సో నా వీడియోస్ ద్వారా మీకు తెలపాలనే, కానీ ఇంకా బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదండి. నేను ఎవరు రిలీజియన్ని కూడా కించపరచట్లేదండి. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అన్నమాట. సో ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి. సో హ్యాపీ అండి ఇవాళ అయితే.